దేవునికి మహిమ కలుగునగాక. ఈ దినం దేవుని వాక్యం, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనం చూసినట్లయితే గనక మనలో ఉన్నటువంటి ప్రభువు, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి సకల అధికారుల కంటేనూ, లోక సంబంధమైనటువంటి ఈ యొక్క యుగ సంబంధమైనటువంటి దేవతలన్నిటికంటేనూ గొప్పవాడు అనేసి దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే అన్ని నామముల కన్నా పైనామము ఆయనకు అనుగ్రహింపబడి ఉన్నది. పైన ఆకాశం ఉందే కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉన్నటువంటి నేల ఎందే కానీ ఉన్నటువంటి అన్ని నామముల కంటే పైనామము ఆయనకు అనుగ్రహింపబడి ఉన్నది అని నువ్వు గమనించాలి. యేసు నామము అధికారము కలిగినటువంటి నామం, యేసు నామము శక్తి కలిగినటువంటి నామం, యేసు నామము సకల విధమైన దెయ్యపు కార్యాలను లయపరచగలిగేటటువంటి నామం, యేసు నామం వ్యాధులను లయపరిచే నామం, యేసు నామం అపవాది శక్తులను నిర్మూలపరిచే నామం, యేసు నామం నీకు శాంతిని అనుగ్రహించేది, యేసు నామం నీకు సమాధానం అనుగ్రహించేది, యేసు నామము సకలమైనటువంటి మేలులన్నిటిని కూడా నీకు అనుగ్రహించేది, యేసు నామము సకల ఆశీర్వాదములన్నిటిని కూడా నీకు నిశ్చయముగా అనుగ్రహించేది, యేసు నామము నువ్వు మరణించిన తరువాత నిత్య జీవాన్ని అనుగ్రహించగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి నామమే యేసు నామం. కాబట్టి అటువంటి శక్తివంతుడైనటువంటి ప్రభువు మనలో ఉన్నాడు, మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి మనలో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు అని నువ్వు మొదట గ్రహించాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు నువ్వు గ్రహించాలి. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు బహుబలమైనటువంటి వ్యక్తి అని నువ్వు గ్రహించాలి. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క కోపానికి, ఆ యొక్క ఉగ్రతకు పర్వతాలు క్యాండిల్లాగా కరిగిపోతాయనేసి నువ్వు గ్రహించాలి అనేసి దేవుడు కోరుకుంటున్నాడు. మొదట నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వాడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి శక్తిమంతుడు, నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి పరాక్రమ కలిగినవే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి శక్తి సామర్థ్యములు, పరాక్రమము అంత మాత్రమే కాకుండా సకలమైనటువంటి శత్రువు అన్ని చేతుల నుంచి ఇలా తప్పించగలిగే దేవుడు అనేసి నువ్వు మొదట గ్రహించాలనేసి దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి అటువంటి దేవుడు నిన్ను అన్ని పరిస్థితుల్లో నుంచి తప్పించడానికి సమర్థత కలిగిన వాడు, శక్తి కలిగిన వాడని నువ్వు మర్చిపోవద్దు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీలో ఉన్నవాడు గొప్పవాడు అని నువ్వెంత మాత్రం మర్చిపోకో. నిశ్చయముగా మొదట నువ్వు ఆరాధిస్తున్న దేవుని యొక్క శక్తిని నువ్వు గ్రహించినట్లయితే నువ్వు దేనికి కూడా భయపడవు, దేనికి కూడా అధైర్యపడవు, దేనికి కూడా దిగులు పడవు, దేనికి కూడా కలత చెందవు. దేవుడి మాటను దీవించునుగాక. సర్వశక్తిమంతుడా, మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ మాటను బట్టి మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమెన్, ఆమెన్.